ఒక పక్క సంబరంగా గణేష్ నిమజ్జనానికి ఏర్పాట్లు జరుగుతుంటే మరోవైపు ఒక మహత్యం అందరినీ కూడా ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఆ వింత మహత్యమా లేక ఆలయం నిర్మాణంలో నైపుణ్యమా ఏమో కానీ సూర్యకిరణాలు శివుడికి అభిషేకం చేయడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఏడాదిలో కేవలం 3 రోజులు మాత్రమే ఈ అద్భుతం జరుగుతుందంట. అది కూడా వినాయక నవరాత్రుల్లోనే గర్భగుడిలో శివలింగంపై పడే కిరణాలు పరమశివుడి మహిమ అంటున్నారు భక్తులు. మీరు చూస్తున్నారు కదా, వినాయక నిమజ్జనం వేళ ఈ వింతని ఇప్పుడు అందరూ చాలా ఆశ్చర్యంగా చూస్తున్నారు. ఏడాదికి 3 రోజులు మాత్రమే సంభవించే ఈ వింత గురించి అందరూ వింతగా మాట్లాడుకుంటున్నారు. ఏడాదికి 3 రోజులు మాత్రమే సంభవించే వింత ఇది. వినాయక నవరాత్రుల్లో మాత్రమే జరిగే అద్భుతం. దీని చుట్టూ గుట్టలుంటాయి. ప్రధాన ద్వారాల్ని దాటుకుని ఆ శివలింగంపై సూర్యకిరణాలు పట్టడం ఎలా సాధ్యం? ఆలయ నిర్మాణం చూస్తే గర్భగుడిలోకి కిరణాలు రావడం అసాధ్యమని అనిపిస్తుంది. కానీ సూర్యాస్తమయం సమయంలో మాత్రమే ఎందుకు ఇలా జరుగుతోంది? అది కూడా సాయంత్రం 5:55 నుంచి 6 గంటల మధ్య. కేవలం 5 నిమిషాల్లో ఈ వింత ఎలా జరుగుతోంది? కిరణాభిషేకంతో స్వయంభూ శివలింగానికి పునఃశక్తి వస్తుందా? సూర్యకిరణాలు పడ్డాక నాగుపాము వచ్చి మొక్కు చెల్లించుకుంటుందా? ప్రస్తుతం దీని గురించి కథలుగా మాట్లాడుకుంటున్నారు భక్తులు. 1100 ఏళ్ల క్రితం హన్మకొండలో వెలిసిన స్వయంభూ సిద్ధేశ్వరాలయంలో జరుగుతున్న ఈ విచిత్రం భక్తుల్ని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఈ ఆలయానికి ముందు భాగంలో నంది మండపం ఉంటుంది. దానికి ముందు ప్రధాన ద్వారం ఎంట్రన్స్ ఆర్చ్ ఉంటుంది. ఆలయానికి కుడివైపున హనుమద్గిరి కొండ, ఎడమ వైపున కాలభైరవ కొండ, వెనుక వైపు లక్ష్మీ నరసింహస్వామి గుట్ట, ముందు వైపు పద్మాక్షి దేవాలయం గుట్ట ఉంటాయి. 4 వైపులా గుట్టలు, పైగా పడమటి ముఖద్వారం కలిగిన ఈ ఆలయంలోకి ఏ కోశాన ఎలా చూసినా కూడా సూర్యకిరణాలు పడే అవకాశమే లేదు. కానీ జరుగుతోంది. శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియ తాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియ తాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర. సో ప్రతి ఏటా భాద్రపద మాసంలో వినాయక నవరాత్రుల్లో మాత్రమే ఈ విచిత్రం వెలుగు చూస్తోంది. సూర్యాస్తమయ సమయంలో సాయంత్రం 5:55 నుంచి 6 గంటల మధ్య, అంటే 5 నిమిషాల పాటు సూర్యకిరణాలు నేరుగా శివలింగంపై పడి ఈ స్వయంభూ శివలింగానికి పునఃశక్తి ప్రసాదిస్తుందని భక్తుల నమ్మకం. సూర్య దర్శనం అనంతరం ఒక నాగుపాము వచ్చి శివలింగం చుట్టూ ప్రదక్షిణలు చేసి శివుడికి మొక్కు చెల్లించుకోవడం ఇక్కడ మరో ప్రత్యేకత అని చెప్తున్నారు. ఈ మిస్టరీ గురించి అర్చకులు ఏం చెప్తున్నారో చూద్దాం. శివుడి ఆజ్ఞ లేనిదే చీమైన కుట్టదు అనేది నానుడి. కానీ స్వయంభూ సిద్ధేశ్వరాలయంలో ఈ సూర్యకిరణాల మిస్టరీ ఏంటి అనేది మాత్రం ఇప్పటికీ ఎవరికీ అంతుచిక్కడం లేదు. కానీ ఖచ్చితంగా అది శివుడి మహాత్యమని ఇక్కడికి వచ్చే భక్తులు భావిస్తున్నారు. సూర్యకిరణాలు నేరుగా గర్భగుడిలోని ఆ శివలింగం పైన పడిన తర్వాత ఆ శివలింగానికి పునఃశక్తి వస్తుందనే ఒక భావనతో భక్తులంతా ఈ విధంగా ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించడం ఆనవాయితీగా కొనసాగుతుంది. ఆలయ ప్రధాన అర్చకులు ఉన్నారు. ఎన్ని సంవత్సరాల నుంచి ఈ విధంగా పడుతుంది ఈ మిస్టరీని తెలుసుకుందాం. చెప్పండి, అసలు ఈ సూర్యకిరణాలు కేవలం గణపతి నవరాత్రి ఉత్సవాల సమయంలో ఎందుకు గర్భగుడి పడబడుతున్నాయి? స్వామివారు క్రీస్తు పూర్వం ఉద్భవించిన లింగం ఇది. ఈ దేవాలయంకి ఒక విశేషం ఏంటంటే 4 గుట్టల మధ్య ప్రకృతి రమణీయంగా వెలిసినటువంటి దేవాలయం ఇది. ఈ కలియుగంలో మనకు కనబడే దేవుడు సూర్యభగవానుడే. ఆయనే వచ్చి లింగాన్ని దర్శించుకొని స్వామివారికి సూర్యకిరణం తాకి ఆయన దర్శించుకుంటాడంటే అంత మహత్యమైన దేవాలయం మనం చెప్పుకోవచ్చును. ఈ దేవాలయంకు ఎటువంటి కిటికీలు కానీ దర్వాజాలు కానీ ఏది లేదు. ఉన్నదే ఒకటి పడమర ముఖద్వారము, ఒకటే స్వామివారి ముఖద్వారం. అది అందులో నుంచి లోపలికి సుమారు గర్భాలయం కూడా ఒక 100 మీటర్ల లోపలికి ఉంటుంది. ఇప్పుడు ఈ పాము కూడా వస్తుందంటారు, నిజం? అట్లా పాము ఎప్పుడైనా మనకు ఇంకొకటి ఏంటంటే ఈ దేవాలయంకు అష్ట భైరవ బంధన ఉంది, నాగబంధన కూడా ఉంది. సుమారు ఒక 8 ఫీట్ల నాగంబావు ఉంటుంది. అది గర్భాలయంలోకి వచ్చి, అంటే మన సోమసూత్రం అభిషేకం చేసుకునే జలం నుంచి సోమసూత్రం నుంచి లోపలికి వచ్చేసి లింగానికి స్వామివారిని చుట్టుకొని దేవాలయ పరిసరాలు మొత్తం సంచరించి తిరిగి వెళ్తుంది. అంటే పూర్వం మనకి ఏంటంటే ఉదయము సాయంత్రం రాత్రి వేళలో కూడా వచ్చేది. ఇప్పుడు జనసంచారం కొంచెం పెరిగింది కాబట్టి నైట్ వస్తున్నది. మనకు స్వామివారిని దర్శించుకొని వెళ్ళిందని చెప్పేసి మనకు సీసీ కెమెరాలో కూడా నిక్షిప్తం అవుతుంది. అందుకే అంత ప్రాముఖ్యమైన దేవాలయం ఈ వరంగల్లో ఉండు, వరంగల్ ప్రజలు చేసుకున్నటువంటి ఏమనిపిస్తుంది? అంత మహత్యం అనిపిస్తుందా? ఎదురుగా చూస్తే మనకి ఇటు ఎదురుగా కొండ కనిపిస్తుంది, ముందు ద్వారాలు కనిపిస్తుంది. ఇన్ని ద్వారాలు ఆ మండపం దాటుకుని ఎట్లా వస్తుంది?
అది ఇంతవరకు కూడా శాస్త్రజ్ఞులు కూడా కనుక్కోలేకపోయారండి. అంటే ఇంకోటి ఏంటంటే ఆ స్వామివారి మహత్యమా లేకుంటే ఈ దేవాలయం నిర్మించడే అలా నిర్మించారని కూడా ఎవరు కూడా ఇంతవరకు కూడా చెప్పలేకపోయారు. కేవలం గణపతి నవరాత్రి ఉత్సవాల సమయంలో మాత్రమే నేరుగా గర్భగుడిలో ఉన్నటువంటి ఆ శివలింగాన్ని తాకేటువంటి ఈ సూర్యకిరణాల మిస్టరీని ప్రతి ఒక్కరు కూడా ఒక మహత్యంగా భావిస్తూ ఇక్కడికి తరలివచ్చి ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించి పులకరించిపోతున్నారు. కెమెరా పర్సన్ మున్నాతో పెద్దీష్ TV9 వరంగల్. రైట్ పెద్దీష్. సో అది అర్చకులు చెప్తున్న మాట. అయితే ఇదంతా శివయ్య మహిమ అంటున్నారు అక్కడ భక్తులు. శివుడి మహిమో లేక ఆలయ నిర్మాణంలో నైపుణ్యమో అదేంటో కానీ ఇప్పటికీ ఇది మాత్రం ఒక మిస్టరీగా మిగిలిపోయింది. ఈ విచిత్రాన్ని ఛేదించేందుకు కాకతీయ యూనివర్సిటీ అలాగే NITకి చెందిన ఇంజనీరింగ్ నిపుణులు అనేక పరిశోధనలు చేశారు. కానీ వారికి కూడా ఈ వింత అంతు చిక్కలేదు. మేము ఈ టెంపుల్కి దాదాపు 15 ఇయర్స్, నాకు తెలిసినంత వరకు నేను 15 ఇయర్స్ నుండి వస్తున్నాను. 15 ఇయర్స్ నుండి కూడా ఈ టెంపుల్ అనేది చాలా పవర్ఫుల్. ఇక్కడ నవరాత్రులు జరుగుతాయి. ఇంకా మీరు నవరాత్రులు జరిగినప్పుడు మీరు చూడండి, వేల సంఖ్యలో వస్తారు భక్తులు. ఈ శివలింగం పైన ప్రత్యేకించి ఈ సూర్యకిరణాలు పడడం అనేది అదొక విచిత్రమే అని చెప్పొచ్చు. అక్కడ నుండి అది అన్ని దాటుకొని కేవలం శివలింగం మీదనే పడుతున్నాయి అంటే ఎంత ప్రాధాన్యత ఉన్నది, ఎంత మహిమ ఉన్నది, ఎంత శక్తి ఉన్నది. ఇక్కడికి చాలా మంది ఈ 9 డేస్లో పడ్డాయి. ఇక్కడ సిద్ధేశ్వర ఆలయం వరంగల్లో ఉంది. మేము ప్రతి గణపతి నవరాత్రుల భాగంగా మేము ఇక్కడికి వస్తాము. ఇక్కడికి ఏంటి అని అంటే అంతే ద్వారాలు దాటుకొని డైరెక్ట్ శివుని దగ్గర పైన పడుతున్నాయి. సూర్యకిరణాలు డైరెక్ట్ శివుని పైన పడుతున్నవి. అదే పడిన రోజు ఇక్కడికి పాము కూడా వస్తుందని అంటున్నారు. ఇక్కడికి రావడం వల్ల మాకైతే చాలా మంచి జరుగుతుంది. ప్రతి సంవత్సరం ఇక్కడికి వచ్చి మేము పూజలు నిర్వహించుకుంటుంటాం.